అందరికి నమస్తే. ఇది ఒక సిల్లీ వ్యవహారం. తెలంగాణ సెక్రటేరియట్, మన రాష్ట్ర సచివాలయం, మన రాష్ట్రానికి గుండెకాయ. ఆ గుండెకాయల ఇంటర్నెట్ పోయిందట. ఇదేం విచిత్రం అర్థమైతే లేదు. ఇది ఎంత సిల్లీ వ్యవహారం అంటే అంత సిల్లీ వ్యవహారం. ఇక నీకు ఇక్కడనే ఇంటర్నెట్ లేకపోతే మనకున్న టెక్నాలజీ ఏంది, మన కథ ఏంది, మన వ్యవహారం ఏంది? ఇది రెండోసారి పోవడం. ఒక నెలన్నర డిఫరెన్స్లో రెండోసారి. ఫస్ట్ 16 జూలై 2024 నాటికి పోయింది, ఇంటర్నెట్ పోయింది. ఇంటర్నెట్ పోయి దాదాపు అప్పుడు ఇంటర్నెట్ పోయిన టైంలో అక్కడ కాన్ఫరెన్స్ నడుస్తుందట. కలెక్టర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నారంట, ముఖ్యమంత్రి, మంత్రులంతా ఉన్నారంట. కరెంటు పోయింది, ఇంటర్నెట్ పోయింది. పోయినాక మళ్ళీ పోయింది అంటున్నాగానే మళ్ళీ ఒక అరగంట 30 గంటకు వచ్చిందట. ఏందని చూస్తే ఆ నిపుణ అనే వాళ్ళు ఎవరో సరఫరా చేస్తారంట కరెంట్, దానికి ఇంటర్నెట్. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కట్ చేసి పడేసారు. వాళ్ళు గుండె ధైర్యం ఉన్నోళ్ళే. డబ్బులు ఇవ్వకపోతే కట్ చేసారంటే వాళ్ళు మంచోళ్ళే. ఇక ఇవాళ మళ్ళీ కట్ అయింది. 3వ తారీఖు సెప్టెంబర్ 2024 నాడు 11:30 పోయింది. 4:30, 5 అయినా ఇంటర్నెట్ రాలే. ఏం జరుగుతుంది అసలు అంటే, సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే సెక్రటరీ అవసరం లేదన్నా, సెక్రటరీ మూతేద్దామన్నా, సెక్రటరీ మొత్తాన్ని మూసేయాలన్నా. ఇక వర్క్ అయితే పని నడవాలి కదా తెలంగాణ సెక్రటేరియట్కు. అరే మన ఫోన్లో ఒక 5 నిమిషాలు నెట్టు లేకపోతేనే కింద మీద అవుతాం మనం. వైఫై రాదు, వాట్సాప్ రాదు, ఏమొస్తాయో తెలియదు, ఏం పని చేయదు, మన దిమాగే పని చేయదు. కానీ మన రాష్ట్ర సచివాలయంలో 5-6 గంటలు ఇంటర్నెట్ పోతే దానికి అర్థమైంది, దానికి కథ ఏంది? ఎందుకు డబ్బులు కడతలేరు? డబ్బులు లేక కడతలేరా, లేకపోతే నిర్లక్ష్యమా? సెక్రటరీలో ఇంటర్నెట్కే అవసరం లేదనుకుంటున్నా గవర్నమెంట్. ఏదో టైంపాస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన్ని హాట్స్పాట్ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలని ఎట్లా? అసలు ఎవరు దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? దీనికి ఎందుకు? ఇవాళ కూడా సేమ్ డబ్బులు కట్టకనే అన్నట్టు. నిపుణ అనే వాళ్ళకి డబ్బులు కట్టలేదంట, వాళ్ళు కట్ చేసి పడేస్తారు. వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు. అది ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థమైతే లేదు. ఎందుకు కనీసం ఇంటర్నెట్కు బిల్లు కట్టే స్టేజ్లో లేదా మన తెలంగాణ? మన దారుణంగా తయారైందా? పోనీ అంత దారుణంగా తయారైతే ఊకుంటున్నామంటే ఏం ఊకుంటలేం కదా. అందరూ మంచి మంచి కాన్వాయిలు వేసుకొని ఒక్కొక్క కాన్వాయిలో ఒక 30-40 కార్లు పెట్టుకొని కుయ్యా అనుకుంటే 8 కిలోమీటర్లైన కార్లలో పోయి, అవసరమైతే దగ్గర ఉన్న భువనగిరి కూడా హెలికాప్టర్లో పోయి, సోకులకి ఏం తగ్గలే కదా మనం. సోకులు మస్తు పడుతున్నాం, ఇంటర్నెట్ కనెక్షన్కి పైసలు లేవు. ఇది దివాలా తీసింది అనుకోవాలన్నా, తెలంగాణ దివాలా అయిపోయింది అనుకోవాలన్నా, లేకపోతే ఇంకేమని అనుకోవాలన్నా, ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరు అంటారు కదా, తిండికి లేదు కానీ మీసాలకు సంపాంగి నూనె అని. అట్లే అయిపోయింది మన కథ. సెక్రటేరియట్లో ఇంటర్నెట్ కట్టుకోవడానికి పైసలు లేవు, బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు. మేము మొత్తం 1,50,000 కోట్లు పెట్టి మూసిని సుందరీకరిస్తాం, 2,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక కొత్త జూ పార్క్ పెడతాం. ఇవి పొందలేని వ్యవహారాలు ఇవి. మనం అంత దివాలా తీస్తే అవి అవసరం లేదు. దివాలా తీయకపోతే ఇంటర్నెట్ కట్ చేసే వరకు చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ కదా, అది ఆటోమేటిక్గా అయిపోవాలి. ఆటోమేటిక్గా అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ వ్యవహారం అంతా జరిగిపోవాలి. జరగలేదు అని అంటే దానికి అతేందో మరి. అంటే వీళ్ళని సతాయించి వేరే ఇంటర్నెట్ వాళ్ళను, వాళ్ళ సొంతం ఇంటర్నెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుందామనో, లేకపోతే ఇంకేదైనా ప్లాన్నో, లేకపోతే అంతే అది అట్లా ఉండాలను. సెక్రటరీ మన ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇంటర్నెట్ పోయినా కరెంటు పోయినా పెద్ద పరిశానం. వాళ్ళకు రేషన్ బియ్యానికి రాదు, అది ఎవరు వస్తే పని చేయడానికి రాదు. ఈ సేవలో కరెంటు పోతే ఏం చెప్పండి మీ పరిస్థితి? ఈ సేవలో ఊరికాడ ఉన్న ఈ సేవలో మీ సేవలో కరెంటు పోతే ఏంది మన పరిస్థితి? ఒక అరగంట పోతే ఏం పని కాదు. అట్లాంటి వాళ్ళు సెక్రటరీలో ఇంటర్నెట్ పోతే ఆఫీసర్లదే ఉన్నది, ఇంటర్నెట్ పోతే మంచి నిమ్మలంగా ఉండొచ్చు, ఏం పని ఉండదని అనుకుంటున్నారేమో వీళ్ళు కూడా. మరి ఇంటర్నెట్ కూడా కట్ అయిపోయిందంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది గవర్నమెంట్? ఎందుకింత నిర్లక్ష్యం, ఎందుకింత అలసత్వం, ఎందుకింత దివాలా కోరుతానం ఇది? ఇక వదిలేసేయండి, సెక్రటరీ కూడా మూసేసి తాళాలు వేసేసి దయ్యాల కొంప వేసేయండి, దాన్ని అయిపోతుంది. ఇక మీరు ఫోన్లో ఎట్లా నెట్ ఉంటుంది కదా, మీకు ఎట్లా మీ పర్సనల్ బిల్లులు ఏం కట్టరు, వాళ్ళకి మాత్రం కట్ట కాదు, అవి మాత్రం గవర్నమెంట్ బిల్లులే. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరు కూడా, ఆఫీసర్లకు వాళ్ళకి మాత్రం టెన్షన్గా వాళ్ళకి బిల్లులు కడతారు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్లు మొత్తం కూడా గవర్నమెంట్వే. ఆ సిమ్ కార్డులు, ఆ బిల్లులు మొత్తం గవర్నమెంటే కడుతుంది. అవి మాత్రం కట్ కావు. ఈ ఇంటర్నెట్ మాత్రం జనాలకు అవసరం ఉన్నవి మాత్రం కట్ అయిపోతాయి. ఇవి మాత్రం కట్ అయితే మాత్రం ఒక మినిస్టర్కు కట్ చేయమని చూద్దాం, ఇంటర్నెట్ కట్ చేయమను, బిల్లు కట్టకుండా ఉరుకులాడతారు. 10 నిమిషాల్లో ఫోన్లు చేసి కిందేసి మీదేసి అవసరం అయితే కొద్దిగా జియో తెచ్చుకొని డైరెక్ట్గా అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ ప్రొవైడర్కి పెట్టుకొని కట్ కాకుండా చూసుకుంటారు. అట్లాంటిది ఇంటర్నెట్ కట్ అయితే రాష్ట్ర పాలన మీద ఏం ప్రభావం చూపదా? రాష్ట్ర పాలనకి ఏం సంబంధం లేదా?
అసలు వచ్చే డబ్బులు ఏంది, పోయే డబ్బులు ఏంది, మనం ఈ సంతకాలు ఏంది, మనం ఇచ్చేది పంపించేది ఏంది, డిపార్ట్మెంట్స్ మొత్తం సెక్రటరీలు ఉన్నాయి కదా ఇప్పుడు, బయట ఏం లేవు. మన రాష్ట్ర శాఖలు అన్నీ ఎక్కడెక్కడ మన రాష్ట్రం నడిచేదే సెక్రటరీ నుంచి. ఇప్పుడు గుండెకాయ కాడ ఆగిందనుకో ఏమవుతుంది, హార్ట్ అటాక్ వచ్చి పోతారు మనుషులు. మరి గుండెకాయ లాంటి సెక్రటరీల ఇంటర్నెట్ పోతే దానికి అర్థమైంది, మొత్తం రాష్ట్రం మొత్తం పోతుంది. రాష్ట్రం అంతా ఉన్నా ఈడ పోతే ఒకటే, సెక్రటరీలో పనిచేయకపోతే రాష్ట్రం అంతా నాశనమైనట్టే. మరి ఇంత పరిపాలన మీద ఇంత కామెడీ పరిపాలన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే కామెడీ పరిపాలన నడుస్తుంది. ఓ సీరియస్నెస్ లేదు, ఓ జనం మీద సీరియస్నెస్ లేదు, పరిపాలన మీద సీరియస్నెస్ లేదు, ఓ ఎక్స్పీరియన్స్ లేదు. వచ్చిన ఎక్స్పీరియన్స్ వాడుకోము, ఎవరిని అడిగేది లేదు, ఎవరితోనో మాట్లాడేది లేదు. ఇది ఎక్కడ తీసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అర్థమైతే లేదు. అది ఇంటర్నెట్ కట్ కావడం ఇది ఎంత సిల్లి అంటే అసలు మామూలు కాదు ఇది. ఓ మామూలుగా ఏదో చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు కొద్దిసేపు ఫోన్ పని చేయకపోతే పరిశాన్ అవుతారు వాళ్ళు. ఏంది ఫోన్ పని చేస్తలేదు, ఏం కదా ఎట్లా రీఛార్జ్ అయిపోయిందా అని. అట్లాంటిది ఒక 5-6 గంటలు సెక్రటరీకు కరెంట్ కట్ అవుతుందంటే ఇది సీమకుట్టిన కూడా లేదా, గవర్నమెంట్కి ఇజ్జత పోతుంది అన్నది లేదా, ఇది తెలియదా, దేశం అంతా తెలియదా. తెలంగాణ సెక్రటరీ ఇట్లా నెట్ కట్ అవుతుందంట, ఊకే పోతుందంట బిల్లులు కట్టకంటే. ఇక ఏమన్నట్టు నాకు అర్థం కాలే. అంటే తెలంగాణ రాష్ట్రం పేదది, లీడర్లు మాత్రం డబ్బుల వల్ల, లీడర్లకి ఏం ఇబ్బంది లేదు, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎటన్న పోని. పేదలు ప్రజలంతా పేదలు, లీడర్లంతా ధనవంతులు. అందుకే ఈ జనాలకు మనకు వచ్చే సెక్రటేరియట్ ఇంటర్నెట్ పోయినా ఎవరికి ఇబ్బంది లేదు, ఇంటర్నెట్ పోయినా ఎవరికి పట్టింపు లేదు, ఇంటర్నెట్కి బిల్లు కట్టేది లేదు. లేకపోతే బెదిరించుండ్రు, అవతలను బెదిరించన్నా కనీసం పెట్టించుకోరు నెట్టు. ఇదేదో కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటరే, ఇదంతా సిల్లీ మ్యాటర్. చూద్దాం, గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యం ఉంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు, ప్రజలే చూసుకుంటారు. ఇంటర్నెట్కు కూడా బిల్లు కట్టలేని సిచ్యువేషన్లో ఉండి పొంగనాలు ఎందుకు కొట్టాలి, అది చేస్తాం ఇది చేస్తాం ఏదో చేస్తాం, ఆకాశం నిచ్చెనలు వేస్తాం, మేము కాలు పెడితే మొత్తం బంగారం అయిపోతుంది, మొత్తం ఏదో పొంగిపోతున్నది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీ ప్రతిస్పందనను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.